జీవకొండలో రెడ్డి యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో శివరాత్రి సందర్భంగా అన్నదానం నిర్వహించారు. శ్రీ జీవలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో రెడ్డి సంఘం వారు ప్రతినిత్యం గత 15 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం అన్నదానం సుమారు 4,000 నుంచి 5,000 మందికి చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం నన్ను పిలుస్తున్నారు. నేను దినదిన అభివృద్ధి చెందుతుంది ఈ అన్నదానం కూడా. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా మధ్యాహ్నం ఒంటిపూట ఒక పొద్దు ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళకి మనం అన్నం దానం చేసినట్లయితే మా రెడ్డి సంఘం కూడా బాగుంటుంది అని వీళ్ళందరూ కూడా చందా రూపంలో వారి వారి శక్తి మేరకు చందాలు వేసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఈ జీవకోన రెడ్డి సంఘం వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ జీవలింగేశ్వర ప్రాంగణంలో వేలాది మంది భక్తులు ఇక్కడికి విచ్చేసి ప్రతి ఒక్కరూ కూడా పూజలు నిమగ్నమై వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఈ టెంపుల్ అభివృద్ధికి కూడా ప్రతి ఒక్కరూ ఈ జీవకోన ప్రాంత ప్రజలు పనిచేస్తున్నందుకు అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మహాశివరాత్రి సందర్భంగా ఈ జీవలింగేశ్వర స్వామి ఆలయంలో జరిగే ఈ అన్నదాన కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. అన్ని దానాల్లోకి అన్నదానం అనేది అన్నిటికంటే ప్రధానమైనది, గొప్పదైన దానం ఇది. ఎవ్రీ ఇయర్ కూడా ఇదే విధంగా ఇంకా ఎక్కువగా కూడా జరగాలని నేను ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న చెన్నారెడ్డి గారికి, తదితరులకి అందరికీ కూడా రెడ్డి యువజన సంఘం తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.